హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునాస్ వరల్డ్. ఈ రోజు మన వీడియో ఏమిటంటే పూజ గది ఇంట్లో డీప్ క్లీనింగ్ ఎప్పుడు చేసుకోవాలి, ఏ సమయాలలో మనం డీప్ క్లీనింగ్ చేసుకోవాలి, అసలు ఏ రోజున మనం పూజ గది శుభ్రం చేసుకుంటే మనకి మంచి ఫలితాలు వస్తాయి, అసలు నియమాలు ఏమైనా ఉంటాయా, ఏ విధంగా మనం శుభ్రం చేయాలి అనేది ప్రతిదీ కూడా మీకు ఈ రోజు నేను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. మొదటిసారి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. వీడియోస్ని అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయడం లేదు. మీరు చేసే ఒక లైక్ మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం పూజ గదిని ఎప్పుడు మనం డీప్ క్లీనింగ్ చేసుకోవాలి, అసలు పూజ గదిని ఏ సమయంలో మనం చేసుకుంటే పూజ శుభ్రం చేసుకొని మనం పూజ చేసుకుంటే మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేది ముందు తెలియజేస్తాను. పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నిబంధనలు, కొన్ని నియమాలు మనం పాటించాలి. నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అదంతా కూడా వీక్షిస్తూ మీరు ఈ నియమాలను వినండి. మొదటిది ఏంటంటే శనివారం రోజున దేవుని గది ఎప్పుడు శుభ్రం చేయాలి. మనం ఎప్పుడు క్లీనింగ్ పెట్టుకోవాలనుకున్న శనివారం రోజున క్లీనింగ్ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అనుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది, ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు పెద్దలు. అలాగే దేవుని గది శుభ్రం చేసిన తరువాత గంగాజలం జల్లాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. అయితే గంగాజలం మా ఇంట్లో లేదు, మేము ఏం చేయాలి అని కూడా చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కాశీ వెళ్ళేటప్పుడు గంగాజలం తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఆ గంగాజలం మనం కొంచెం అందులో పసుపు, జవ్వాది పౌడరు వేసి మనం జల్లుకోవాలి. ఒకవేళ గంగాజలం లేనప్పుడు శుద్ధ జలం తీసుకోండి. శుద్ధ జలంలోని కొంచెం చిటికెడు పసుపు, కొంచెం రాళ్ళ ఉప్పు, అలాగే జవ్వాది పౌడర్, పచ్చకర్పూరం వేసి చిలకరించండి. అలా చేసుకున్నా కూడా మంచి ఫలితం వస్తుంది. తర్వాతది ఏంటంటే దేవుడికి పూజ చేసేటప్పుడు దీపం ఖచ్చితంగా వెలిగించాలి. అలా దీపం వెలిగించకుండా అసంపూర్ణంగా మనం క్లీనింగ్ చేసేసి వదిలేసి రేపు మేము దీపం వెలిగిస్తాము, ఎల్లుండి మేము పూజ చేసుకుంటాము అనేది చెయ్యకూడదు అనమాట. మీరు పూజ గదిలో అమ్మవారిని, స్వామివారిని, మొత్తం పూజ గదిలో ఉండేటువంటి చిత్రపటాలు, విగ్రహాలు అన్ని బయటకు తీసేసి క్లీన్ చేసి చక్కగా అలంకరణ చేసి పెట్టిన తరువాత, అలంకరణ చేసిన తరువాత అక్కడ మనం అమ్మవారిని, స్వామివారిని విగ్రహాల రూపంలోనే, చిత్రపటాల రూపంలోనే మనం అక్కడ పెట్టిన తర్వాత ఏం చేయాలి, ఖచ్చితంగా అక్కడ అమ్మవారికి, స్వామివారికి నివేదన చేయాలంటే ఏదైనా నైవేద్యాన్ని సమర్పించాలి. ఇప్పుడు మనల్ని ఖచ్చితంగా ఒక దీపారాధన చేసి స్వామివారికి, అమ్మవారికి మనం నైవేద్యం అనేది ఇవ్వాలి, మంగళహారతి అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ రోజు శుభ్రం చేసేసి రేపు మేము దీపారాధన చేసుకుంటాము, ఎల్లుండి మేము దీపారాధన చేసుకుంటాము అనేది అస్సలు అలా చెయ్యకూడదు. మరొక విషయం ఏంటంటే శనివారం రోజున దేవుని గది శుభ్రం చేయకపోతే ఏకాదశి లేదా గురువారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఇలా కూడా మనం పూజ చేసుకోవచ్చు. అలాగే పూజ గది శుభ్రం చేసే సమయంలో దేవుడి విగ్రహాలు ఎప్పుడు కూడా మనం ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి. మీరు ముందు మన వీడియో స్టార్టింగ్లో చూసినట్లయితే నేను విగ్రహాలన్నీ తీసేసి ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టుకున్నాను. మీరు గమనించారో లేదో ఒక్క నిమిషం చూడండి. ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో ఏ విగ్రహాలని కూడా మనం కిందన ఎప్పుడు పెట్టకూడదు. అలాగే లక్ష్మీ కుంచం కూడా, కుబేర కుంచం పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే అందులో ఉన్నటువంటి కాయిన్స్, లక్ష్మీ కవ్వలు, ఏకాక్షి నారికేలం కావచ్చు, వక్కలు కావచ్చు, అందులో వేసేటువంటి ముత్యాలు అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని అప్పుడు ఇది క్లీన్ చేయడానికి పెట్టుకోవాలన్నమాట. దేనిని, కుబేర కుంచాన్ని కానీ విగ్రహాలను కానీ ఎప్పుడు నేల మీద పెట్టకూడదు. అలాగే తెల్లగుడ్డ అంటే మనకి మెత్తగా ఉన్నటువంటి క్లాత్ని తీసుకోవాలి. లేదు అనుకున్నట్లయితే నేను లాక్టోకాలిమ్ అనేది వైట్స్ తీసుకుంటానండి క్లీనింగ్కి. ఎప్పుడైనా ఫొటోస్ కంటే ఎప్పటికీ పాడవు అనమాట, చక్కగా ఉంటాయి. ఎందుకంటే అవి లిక్విడ్గా ఉంటుంది కాబట్టి క్లీన్గా కూడా ఫొటోస్ చక్కగా క్లీన్గా కూడా అవుతూ ఉంటాయి కాబట్టి నేను అవి వాడుతూ ఉంటాను. మెత్తటి క్లాత్ కూడా తీసుకొని మనం శుభ్రం చేయవచ్చు. పూజ గదిలో పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా తలుపు మూసేసి దేవుడికి తలుపు ముయ్యకూడదు అనమాట. మూసేసి మనం దేవుడిని క్లోజ్ చేసేసి ఉంచకూడదు. ఎందుకంటే దీపం వెలుగుతున్నంతసేపు ఖచ్చితంగా పూజ గది డోర్ అనేది తీసే ఉంచాలి, ఓపెన్ చేసే ఉంచాలన్నమాట. ఇలా చేయకూడదు. ఎవ్వరు కూడా పూజ చేసిన తర్వాత ఎప్పుడు తలుపును అనేదాన్ని మీరు క్లోజ్ చేసి ఉంచవద్దు.
అసలు మనం ప్రతిరోజు పూజా సామాన్లు క్లీన్ చేయాలా అని చాలామంది అడుగుతూ ఉంటారనమాట. అయితే ఏంటంటే మీకు సమయం ఉంటే ఏ రోజైతే పూజ చేస్తారో అదే రోజు దేవుడి పూజా సామాగ్రిని ఉదయం క్లీన్ చేసేసుకొని మీరు పూజ చేసుకోండి. నిత్య పూజ చేసుకునేవారు ప్రతిరోజు కూడా క్లీన్ చేస్తారు కదా, అలా చేసుకోండి. అదేవిధంగా ఒకవేళ మీరు మాకు ఈరోజు టైం ఉండదు అనుకుంటే ముందు రోజు సాయంత్రం మీరు చక్కగా శుచిగా స్నానం చేసేసి అప్పుడు మీరు పూజ గదిలో ఉండేటువంటి పూజ సామాగ్రిని క్లీన్ చేసి ఉంచుకోండి. అలా కూడా చేయవచ్చు. లేదు అనుకుంటే 2 సెట్లు పెట్టుకోండి, కుందులు అవినా. ఒక సెట్ మీరు క్లీన్ చేసి ఉంచుకుంటారు, అది రేపు దీపారాధన చేస్తారు. రేపు చేసినటువంటి వాటిని ఎల్లుండికి క్లీన్ చేసి ఉంచుకుంటారు. అలా అన్నమాట. అలా కూడా మార్చుకోవచ్చు. పూజలు వ్రతాలు సమయంలో చక్కగా సమయం కూడా మనకి కలిసి వస్తుంది ఇలా మనం 2 సెట్లు వాడడం వల్ల పూజలకి. నేనేంటంటే డైలీ చేయడానికి ఒక సెట్ ఉంటుంది దీపారాధనకి. నాకు ప్రత్యేకంగా పూజలు వ్రతాలు దీక్షగా ఏమైనా చేయాలి, నవరాత్రులు కానీ వరలక్ష్మి వ్రతం కానీ లేదంటే సంకష్టహర చతుర్థి పూజలు కానీ 7 శనివారాల వ్రతం కానీ ఏదైనా ఇలాంటివి చేసేటప్పుడు సపరేట్గా ఉంటుంది. ఎందుకంటే వాటిని నిత్య పూజలో మనం దీపారాధన చేయకుండా ఆ కుందుల్ని వాటిని తీసుకొచ్చి ఇక్కడ మనం చెయ్యకూడదు కాబట్టి నేను సపరేట్గా ఉంచుకుంటాను. అలా కూడా మీరు చేసుకోవచ్చు. మీ అందరికీ కూడా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం ముందుగా పూజ గది ఎప్పుడు శుభ్రం చేయాలి అనేది అయితే మీకు నేను తెలియజేశాను. నియమాలలో కొన్ని మీకు నేను మరి ప్రత్యేకంగా చెప్పాలి అనుకుంటున్నాను. అవి ఏంటంటే ముందుగా మనం శుభ్రంగా ఉండాలి. ముందుగా మనం తలకి స్నానం చేసేసి మంచిగా ఉతికినటువంటి బట్టలను వేసుకొని చక్కగా మనం పూజ గది శుభ్రం చేయడానికి మనం ముందడుగు వేయాలి. అంతేకాని మనం ఎలా పడితే అలా ఉండి పూజ గది శుభ్రం చేసేస్తాము అంటే అసలు అది చాలా దోషం కలుగుతుందన్నమాట. అలా ఎప్పుడు చెయ్యకండి. మంచి ఉతికినటువంటి బట్టలు వేసుకొని పూజ గదిలో పటాలు అవన్నిటిని కూడా తీసి క్లీన్ చేసి మళ్ళీ మీరు నిత్య దీపారాధన చేసుకోవడానికి చక్కగా మీరు అన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోండి. మీరు ఇలా డీప్ క్లీనింగ్ అనేది పెట్టుకోండి. ఒకవేళ మీరు పీరియడ్స్ టైం వస్తుంది, పీరియడ్స్ టైం అయినప్పుడు మీరు కొంతమంది ఏం చేయాలంటే పీరియడ్స్ టైం వచ్చేటప్పుడు 5 రోజులు దీపారాధన అనేది చెయ్యరు కదా. 5 రోజులు తరువాతి రోజున మీరు దీపారాధన చెయ్యడానికి మంగళవారము అలాగే శుక్రవారం కాకుండా ఉన్నటువంటి రోజు చూసుకొని మీరు పూజ గదిని డీప్ క్లీనింగ్ చేసుకోండి. మంత్లీ మీ ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇలా చేసుకోవడానికి ప్రయత్నించండి. పండగలు వ్రతాలు పర్వదినాలు వచ్చేటప్పుడు ఆ ముందు రోజు మీరు క్లీన్ చేసుకోండి. ఇలా ఒక షెడ్యూల్ పెట్టుకోండి. కానీ నెలకి ఒకసారి ఖచ్చితంగా పూజ గది అనేది మనం శుభ్రం చేయాలి. ప్రతిరోజు కూడా ప్లాట్ఫామ్ని శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ ప్రతిరోజు చేయలేని వారు సోమవారం కానీ బుధవారం కానీ శనివారం కానీ అలాంటి రోజుల్లోనైనా సరే ప్లాట్ఫామ్ క్లీన్ చేసి ఆ పైన ఉన్నటువంటి క్లాత్ కానీ ఏదైనా తీసి మళ్ళీ కొత్తది వేసుకోండి. ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్తాను, న్యూస్ పేపర్ లాంటిది ఎప్పుడు కూడా పూజ గదిలో ప్లాట్ఫామ్ మీద వెయ్యవద్దు. ఎందుకు వెయ్యవద్దు అని అంటే కనుక ఆ న్యూస్ పేపర్లో చాలా నెగిటివిటీ ఉంటుంది అనమాట. అక్కడ యాక్సిడెంట్లు అవి ఉంటాయి, కోర్టు విషయాలు గొడవలు ఉంటాయి, ఎవరెవరినో తిట్టుకుని ఉంటాయి, రాజకీయాలకు సంబంధించి ఉంటాయి, దొంగతనాలు ఉంటాయి, దోపిడీలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి ఆ న్యూస్ పేపర్ల మీద. అలాంటి పేపర్ని మనం దేవుని గదిలో కింద వేయడం చాలా తప్పు. కాబట్టి నా సజెషన్ అనమాట, అలా వేయకండి. లేదు అనుకుంటే ఏదైనా మంచి షీట్ లాంటివి వేసుకోండి. లేదు అనుకుంటే బ్లౌజ్ పీస్లు అవి ఏదైనా చూసి మంచిగా వేసుకోండి. మీకైతే మాత్రం పూజ గదికి డీప్ క్లీనింగ్కి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని నేనైతే అందించాను. ఇప్పుడు పూజ విషయానికి అదే మనం డీప్ క్లీనింగ్ విషయానికి వస్తే ముందుగా నేనేం చేశానంటే అక్కడ ఉన్నటువంటి పూజ గదిలో ఉన్నటువంటి పూజ సామాగ్రి మొత్తాన్ని తీసేసి ఒక బౌల్లో వేసుకున్నాను. అలాగే అమ్మవారి దగ్గర పెట్టినటువంటి పసుపు కుంకుమ గిన్నెలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, అన్నీ ఒక పళ్ళెంలోకి తీసుకున్నాను. అమ్మవారికి స్వామివారికి వేసినటువంటి మెడలో మాలలు ఉన్నాయి కదా, ఆ మాలలన్నింటినీ కూడా తీసేసాను. అవన్నీ ఒక బౌల్లో ఒక ప్లేట్లో వేసేసుకొని అది పక్కకు పెట్టేసి ఫొటోస్ అన్నిటినీ కూడా చక్కగా బొట్లన్నీ కూడా ఉంటాయి కదా మనం ఇదివరకు పెట్టినవి, వాటన్నిటిని కూడా ఒక పొడి క్లాత్ అది నేను దేవుడి గదిలోనే ఉంచేస్తాను. ఇప్పుడు నేను వాడుతున్నవన్నీ కూడా ఆ క్లాత్తో మొత్తం బొట్లన్నీ కూడా క్లీన్గా తుడిచేసి ఆ చిత్రపటాలన్నీ పక్కన పెట్టేసి అప్పుడు పూజ గదంతా ఒక క్లాత్ పట్టుకొని మొత్తం నీట్గా తుడిచాను. చాలామంది ఏంటంటే చీపురుతో తుడవడము, లేదంటే ఇంట్లోనో బయటనో తుడిచినటువంటి పూజకరలతో తుడవడం అలా చేస్తారు. అలా ఎప్పుడు చెయ్యకండి. ఏదైనా ఒక మంచి క్లాత్ చూసుకొని ఆ క్లాత్ని ఇంకా పూజ గదిలోకి మీరు డెడికేట్ చేసి వదిలేయండి.
ఆ క్లాత్తో చక్కగా మీరు పూజ గది డోరు అవుట్ సైడ్ మొత్తం మీరు ఏదైతే పూజ మందిరం ఉందో అది మొత్తం మీరు క్లీన్ చేయండి. నాకైతే ఇది వరకు నాకు పూజ గది సపరేట్గా ఉండేది అనమాట. నేనే అక్కడ ఉండకూడదు అంటే కిచెన్కి హాల్కి మధ్య ఉండింది. అక్కడ ఉండడం ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే మన ఇల్లుకి ఈశాన్యం మూల కదా మనకి అన్ని ఇంపార్టెంట్ అని అనుకుంటాము. అందుకు అక్కడ పెట్టుకోవాలని వుడ్తో కరెక్ట్గా అక్కడ నేను చేయించుకున్నాను అనమాట. అయితే అక్కడ నాకు ఆ వుడ్తో పెట్టినటువంటి ఆ పూజా మందిరం మొత్తం కూడా క్లాత్తో తుడిచేసుకొని అప్పుడు బయటికి వచ్చి ఈ సామాన్లన్నీ కూడా నేను పక్కకి క్లీన్ చేయడానికి పెట్టేసుకున్నాను. చిత్రపటాలన్నింటికి కూడా చక్కగా మీరు చూసే ఉంటారు లాక్టోకాలిమ్ అనేది వైప్స్, దాంతో నేను క్లీన్గా తుడిచేసాను. మా పిల్లలు కూడా స్నానం చేసి పూజ విషయంలోకి అయితే వాళ్ళు ఫస్ట్ ఉంటారు. మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. వాళ్ళు ఒకరు దాంతో నీట్గా ఫొటోస్ అన్నీ తుడిచేసేవారు. నేనైతే బొట్లు పెడుతూ ఉన్నాను అనమాట. ఇలా బొట్లు పెట్టాలి. అయితే ముందుగా మనం ఒక 3 బౌల్స్ లాంటివి తీసుకొని అందులో గంధం, కుంకుమ, విభూది ఈ మూడింటిని కూడా వేసి అందులో పచ్చకర్పూరం, జవ్వాదు, రోజ్ వాటర్ వేసి కలుపుకోండి. కుంకుమని అయితే మాత్రం రోజ్ వాటర్ వేయాల్సిన పని లేదు, ఎందుకంటే మనం బొట్లు పెడతాం కాబట్టి. నేను బొట్లు పెడుతుంటే ఇక్కడ చూడండి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ చెల్లెలు కూడా బొట్లు పెట్టేస్తూ ఉందన్నమాట. ఇలా వాళ్ళు క్లీన్ చేస్తూ నాకు ఒక్కొక్క ఫోటో ఇవ్వడము, నేనైతే చిత్రపటాలన్నింటికి బొట్లు పెట్టేశాను. మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. నా పూజ గదిలో అయితే మాత్రం నాకు ఎక్కువ చిత్రపటాలు ఉండవండి, చాలా తక్కువ ఉంటాయి. ఇంపార్టెంట్గా నేను మెయిన్గా కొన్ని నాకు కావాలి అనుకున్నవి మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇందులో మీకు ప్రత్యేకించి చెప్పాల్సినవి ఏంటంటే మేడారం జాతరలో నుంచి తెచ్చుకున్నటువంటి సమ్మక్క సారక్క అమ్మవారి యొక్క చిత్రపటం ఉంటుంది. నేను ప్రతి ఇయర్ కూడా సమ్మక్క సారక్క పూజ అనేది ఫిబ్రవరిలో చేస్తాను కదా, అప్పుడు నేను చేసుకుంటాను అనమాట ఇంట్లోనే. నేనైతే ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. తర్వాత ఇంకొక చిత్రపటం ఏంటంటే మీరు విజయవాడ వెళ్ళినట్లయితే అమ్మవారి పుట్టిల్లు అని అంటూ ఉంటారు, మొఘల్ రాజ్పురంలోని దుర్గా భవానీ ఆలయం అనమాట. అక్కడ ఆ అమ్మవారి యొక్క చిత్రపటం నాకు అక్కడ పంతులు గారు ఇచ్చారనమాట. మనం వైజాగ్ నుంచి వెళ్ళాము అనే విషయం వాళ్ళకి చెప్పడము, కొన్ని మాటలు అలా మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆయన అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఉండాలమ్మా అని చెప్పి ఆ అమ్మవారి యొక్క చిత్రపటం ఇచ్చారు. మీకు ఒకసారి నేను విజయవాడ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మొఘల్ రాజ్పురంలోని అమ్మవారి యొక్క పుట్టినీళ్ళు దుర్గా అమ్మవారు మొదటిసారి వెలిశారు, ఆ తర్వాత ఇంద్రకీలాద్రిలో వెలిశారనమాట. ఆ వీడియో నేను మీకు షూట్ చేసి పెడతాను. అలాగే సత్యనారాయణ స్వామి వారిది ఏంటంటే మేము గృహప్రవేశం చేసేటప్పుడు అక్కడ మేము వ్రతం చేయించుకునేటప్పుడు మొదటిసారి ఇంట్లోకి తెచ్చుకున్న చిత్రపటం అనమాట. అలాగే కుబేరుడు చిత్రపటం ఒకటి. ఈ రాధాకృష్ణుల చిత్రపటం ఏంటంటే కాశీ విశ్వేశ్వర ఆలయంలోని కృష్ణాష్టమికి ఉట్టి కొడతారు కదా, అందులో మా చిన్నోడు ఉట్టి కొట్టేటప్పుడు వాడు విన్ అయ్యాడనమాట ఫస్ట్. వాడికి అప్పుడు ఈ చిత్రపటం ఇచ్చారు, అది కూడా నేను పూజ గదిలోనే పెట్టుకున్నాను. అలాగే వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతి అమ్మవారు ఈ చిత్రపటం కూడా గృహప్రవేశం అప్పుడు నేను తెచ్చుకునేది అనమాట. నేనైతే ఏ చిత్రపటాలు నేను బయటికి తీయలేదు, ఫస్ట్ నుంచి నాకు ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. ఇలా ఈ చిత్రపటాలన్నిటికీ కూడా నాకు నచ్చిన విధంగా నేను బొట్లు పెట్టుకొని అలంకరణ చేసుకుంటాను. ఈ అలంకరణ అంతా అయిన తరువాత నేను ఏంటంటే ఈ విగ్రహాలన్నింటినీ కూడా చక్కగా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి విగ్రహాలన్నింటినీ కూడా కొంచెం ఒక టేబుల్ మీద కొంచెం ఆరేటంత వరకు అని చెప్పి విగ్రహాలన్నింటినీ పెట్టాను. ఇదిగోండి, ఇదే మేడారం సమ్మక్క సారక్క చిత్రపటం అనమాట. చాలా మహిమగల అమ్మవారు. తెలంగాణ సైడ్ అయితే ఈ అమ్మవారి పండుగ అసలు ఎంత వైభవంగా చేస్తారో, మహోత్సవం చాలా బాగుంటుంది. ఇలా అమ్మవారికి మనం కూడా ప్రతి ఇయర్ ఫిబ్రవరిలో మనం ఈ అమ్మవారికి పూజ చేస్తాము. 2 ఇయర్స్కి వన్స్ అక్కడ జరుగుతుంది అమ్మవారి యొక్క జాతర. మనం ప్రతి ఇయర్ కూడా మొక్కుకొని పెట్టవచ్చు. అమ్మవారికి బంగారం చెల్లిస్తారు. బంగారం అంటే నిజంగా బంగారం అని అనుకోకండి, బెల్లాన్ని బంగారంతో పోలిస్తారనమాట. అమ్మవారికి మనం ఎంత బెల్లాన్ని సమర్పించుకుంటే అంత అనుగ్రహం అని కూడా చెప్తూ ఉంటారు. అలా నేను ప్రతి ఫిబ్రవరిలో కూడా నేను ఇంట్లో చేసుకుంటూ ఉంటాను. ఇలా అమ్మవారి యొక్క పూజ అవ్వచ్చు, లేదు అనుకుంటే డీప్ క్లీనింగ్ పూజ గది అవ్వచ్చు. నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటాను. అలాగే మీకు మరొక విషయం ఏంటంటే పూజ గది అనేది ఎక్కువ డస్ట్తోనూ ఉండకూడదండి. ఎక్కువ ఇరుకిరుగ్గా ఎక్కువ ఫొటోస్ పెట్టేసి
ఇరుకిరుగ్గా చేసేయకండి, చక్కగా ఫ్రీగా ఉంచండి. ఒక ఫోటోకి చక్కగా విడివిడిగా అమ్మవారు స్వామివారు నిండుగా కనబడేలాగా ఉంచండి. ఎక్కువగా ఇరికించేసి పెట్టడం లాంటివి చెయ్యవద్దు. అలాగే మీరు ఎక్కడికి ఏ దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయం యొక్క దేవుని ఫొటోస్ తెచ్చేసుకోవడము అలా చెయ్యకండి. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఉన్నాము కాణిపాకంలో ఉన్నా కూడా వినాయకుడే, వైజాగ్లో ఉన్నటువంటి సంపత్ వినాయకుడు ఉన్నారు కదా, అక్కడున్న ఆ వినాయకుడే. అలాగే మనం ఇంకెక్కడికో వెళ్ళామనుకోండి, అక్కడ కూడా బిక్కువోల్లో ఒక వినాయకుడు ఉంటారు, చాలా పెరుగుతూ ఉంటారు అంటారు ఆ స్వామి. అక్కడికి వెళ్ళినా కూడా ఆ వినాయకుడే. అలాగే ఒక్క తెల్ల జిల్లేడు గణపతి యొక్క విగ్రహం తెచ్చి పెట్టుకోండి, మిగతావేమీ అవసరం లేదు. ఏ ప్లేస్లో ఏ పేరుతో ఆయన పిలిచినా కూడా ఆయన అంతా కూడా ఒకటే. అలాగే మనం ఎక్కువ ఎక్కడెక్కడికో వెళ్ళి చిత్రపటాలు తెచ్చేసి విగ్రహాలు తెచ్చేసి పెట్టుకోవద్దు. ఎందుకంటే మనకి చాలా కష్టమైపోద్ది. పూజ అనేది మనం కష్టంగా చెయ్యకూడదు, ఇష్టంగా చెయ్యాలి, భక్తితో చేయాలి. అలా చెయ్యాలి అంటే మనకు కొంచెం సులువుగా ఉండాలి. అంతేకాని ఎక్కువగా మనం పెట్టేసుకుంటే అది మనకి చాలా కష్టతరంగా అయిపోద్ది, క్లీనింగ్ చేసేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ. ఇప్పుడు అందుకని మనం చాలా సింపుల్గా చేసుకొని భక్తితో చేసుకోవడానికి ఏంటంటే మనం కొన్ని మాత్రమే తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఈ చిత్రపటం ఏంటంటే స్వర్ణాకర్షణ భైరవుడు అనమాట. చాలా పవర్ఫుల్, రాజమండ్రిలో ఉంటుంది ఈ టెంపుల్. మీరు స్వర్ణాకర్షణ భైరవ స్వామి, కాలభైరవ స్వామి అని చెప్పి మనకి గోదావరి ఒడ్డున ఉంటుంది అనమాట. చాలా బాగుంటారు స్వామివారు. అయితే మనకి స్వర్ణాకర్షణ భైరవుడే కుబేరుడికి లక్ష్మీదేవికి ధనం ఇచ్చిన వ్యక్తి అనమాట. లక్ష్మీదేవికి కూడా కుబేరుడికి కూడా ఇద్దరికి కలిపి ధనం ఇచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే స్వర్ణాకర్షణ భైరవుడు. నిజంగా స్వర్ణాకర్షణ భైరవ స్వామి మంత్రం ఒకటి ఉంటుందంటే అది మరొకసారి మీకు నేను విడిగా చెప్తాను. నాకు చాలా ఇష్టం. ఆ మంత్రాన్ని జపించిన వాళ్ళకి ఖచ్చితంగా కూడా స్వామివారి అనుగ్రహం ఉంటుందన్నమాట. అయితే అది నేను అక్కడి నుంచి వచ్చినాక స్వామివారు నాకు ప్రింట్అవుట్ ఇచ్చారనమాట. దాన్ని నేను ఫ్రేమ్ చేయించుకున్నాను అక్కడ. తర్వాత ఇంకా ఫొటోస్ అన్ని బొట్లు పెట్టుకున్న తర్వాత నేను ప్లాట్ఫామ్కి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు వేసుకుంటాను. అలాగే వెనక పక్క నేను మహాశివుడు, దుర్గమ్మవారు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి. నా దగ్గర ప్లాట్ఫామ్ మీద అయితే ముగ్గురే కదా ఉంటారు. వాళ్ళకి శివయ్య వెనకతలు ఏంటంటే 3 నామాలు పెడతాను అనమాట. దుర్గమ్మవారి వెనక బొట్లు మామూలుగా పెడతాను. అలాగే మన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారిని పెట్టే వెనుక ఏంటంటే తిరునామం, వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు ఉంటాయి కదా, ఆ నామం పెడతాను అనమాట. ఇది నాకు ఫస్ట్ నుంచి నాకు అలవాటు. నేను అలా పెట్టిన తర్వాత గోడకి అలా పెట్టిన తర్వాత చిత్రపటాలు ముందు పెడతాను. మీకు అందుకని ఈ రోజులు ఈ బొట్లు వెనకతలు ఉంటాయి కాబట్టి మీకు కనిపించలేదు. ఇదిగోండి ఇలా దుర్గమ్మవారి వెనకతలు అనమాట. ఇది వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారు వెనుక అనమాట. నేను పెట్టుకునే విధానం అయితే ఇది. తిరునామం పెట్టేసుకొని ఇక్కడ చిత్రపటం పెడతాను. అలాగే ప్లాట్ఫామ్ మీద పసుపు రాసుకున్నాను కదా, ఇప్పుడు ఏంటంటే బియ్యం పిండితోని నేను అష్టదళ పద్మం ముగ్గు వేసుకుంటాను. అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని అష్టదళ పద్మం ముగ్గు మీద చక్కగా పసుపు, కుంకుమ, అక్షతలు వేసుకుంటాను. వేసుకున్న తర్వాత జవ్వాది పౌడర్ కూడా నేను కిందంతా కూడా చల్లుకుంటాను అనమాట. ఎందుకనంటే పూజ గదంతా కూడా మంచి సువాసన భరితంగా మనకి అనిపిస్తుంది, పాజిటివ్గా అనిపిస్తుంది. భగవంతుడికి కూడా మనం ఎంత శుచిగా ఎంత శుభ్రంగా ఉంచితే అంత శక్తి ఉంటుంది, దైవిక శక్తి ఉంటుంది అనమాట. అందుకని నేను ఇలాగే చేసుకుంటాను. ఇలా ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత దీని మీద నేను బ్లౌజ్ పీస్ వేస్తాను అనమాట. చాలామంది ఇక్కడ న్యూస్ పేపర్స్ వేస్తూ ఉంటారు, న్యూస్ పేపర్స్ వేయకండి. ఇప్పుడు దీని మీద నేను చక్కగా బ్లౌజ్ పీస్ అనేది వేసేస్తూ ఉంటాను. అదిగోండి గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ వేసాను. వేసిన తర్వాత ఏంటంటే చూసారు కదా మీరు, నామాలు వెనక మహాశివుడు, పార్వతమ్మ, శివ కుటుంబం ఉంటుంది. తర్వాత దుర్గమ్మవారు. విగ్రహాలు క్లీన్ చేసి పెట్టాను అన్నాను కదా, విగ్రహాలు అక్కడ పెడతామన్నమాట. ఇక్కడ డోర్ అనమాట, ఏదైతే మాది పూజ గది పూజ మందిరం ఉందో వుడ్తో చేయించింది కదా, ఈ వుడ్ మీద నేను చక్కగా ఓం అనేది వేసుకుంటాను, స్వస్తికులు వేసుకుంటాను, అమ్మవారి త్రిశూలం వేసుకుంటాను, శివయ్య డమరకం వేసుకుంటాను. నా మనసుకి ఏదైతే ఆ క్షణం వస్తుందో అవి నేను వేసేస్తూ ఉంటానన్నమాట. ప్రతి మంత్ కూడా నేను ఎప్పుడు క్లీన్ చేస్తాను అని అంటే కనుక, నేను కరెక్ట్గా మాకు ఏదైనా సరే ఏటి సూతకం లాంటివి వచ్చాయి అనుకోండి, ఆ మైలంతా కూడా తీరిపోయిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని నేను క్లీన్ చేసుకుంటాను. లేదు అనుకున్నట్లయితే ప్రతి అమావాస్యకి నేను క్లీన్ చేసుకుంటాను. అమావాస్య తర్వాత పాడ్యమి మొదలవుతుంది కదా,
మనకి పాడ్యమి రోజు ఉదయాన్నే నేను క్లీన్ చేసుకుంటాను. ఒకవేళ పాడ్యమి మనకి మంగళవారం కానీ శుక్రవారం కానీ వచ్చింది అనుకోండి, మామూలుగా పూజ చేసేసుకుంటాను. పూజ చేసుకొని మరుసటి రోజు నేను క్లీన్ చేసుకుంటాను. ప్రతి అమావాస్యకి కూడా నేను పూజకి అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మీరు కూడా పౌర్ణమికి ముందు కానీ అమావాస్య తరువాత కానీ లేదంటే ఏదైనా పర్వదినాలలో కానీ మీరు చక్కగా మంగళవారం శుక్రవారం ఈ 2 రోజులు కాకుండా మిగతా ఏ రోజైనా సరే మీరు క్లీనింగ్ చేసుకోవచ్చు. అలాగే పూజ గది డోర్ అయిపోయిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనమాట. ఇది మాకు డోర్ మీద గణపతి ఉంటారు. ఆ గణపతికి కూడా నేను ఇలాగే బొట్లు పెట్టుకుంటాను. స్వామివారికి డోర్ మీద కూడా నేను అలాగే బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు విగ్రహాలు సామాన్లన్నీ క్లీన్ చేశాను కదా, దండలు, ఇవన్నీ దండలు రుద్రాక్షలు అనమాట. ఇవన్నీ పూజ సామాగ్రి అమ్మవారిని స్వామివారిని పెట్టేటువంటివి. ఇవి కుబేర కుంచంలోనివి అనమాట. వీటన్నిటిని కూడా పసుపు కుంకుమ బాక్స్తో సహా కుబేర కుంచంలో కాయిన్స్ అవి ఇవన్నీ కూడా కుబేర కుంచంలో వేసేవన్నమాట. అవన్నీ ఒక టేబుల్ మీద అలా పెట్టేశాను. ఇకపోతే నా దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు, మీరు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీకు ఎలా తెలుసు యమున గారు ఒకటి మీకు ఏదైనా అడిగితే మాకు సమాధానం దొరుకుతుంది అని. నాకు తెలిసింది ఆవగించంతా, తెలుసుకోవాల్సింది కొండంత ఉందండి. ఇదంతా ఏంటంటే ఈ పుస్తకం వల్లనే వచ్చింది. నాకు ఈ బుక్స్ చదవడం చాలా ఇష్టం అనమాట. నేను ఎక్కువ బుక్స్ చదువుతూ ఉంటాను. లేదు అనుకుంటే ఫోన్లో అయినా సరే నాకు ఏదైనా ఒక డౌట్ వచ్చింది అంటే దానికోసం తెలుసుకోవాలన్నమాట. వెంటనే నేను అలాగే ఫోన్లో కూడా నేను చూస్తూ నేర్చుకుంటూ ఉంటానన్నమాట. మీరు చూడండి ఒక్కొక్క పుస్తకము. నాకు తెల్ల జిల్లేడు గణపతి కొనేటప్పుడు ఈ కార్డు వచ్చింది. కొన్ని నామాలు నాకు బుక్స్లో లేనివి నేను వైట్ పేపర్స్లోని ఇలా పేపర్స్లో రాసుకొని పెట్టుకుంటాను. పసుపు అవన్నీ అంటుకొని ఉంటాయండి బుక్స్కి, మీరు కంగారు పడకండి. ఇవన్నీ కూడా ఈ పేపర్స్లో రాసుకునేవన్నీ కూడా అవే అనమాట. కొన్ని నామాలు స్తోత్రాలు అవి లేనివి. ఇది దేవి నవరాత్రుల పూజ బుక్ అనమాట. అంటే మనం దుర్గమ్మవారి నవరాత్రులు చేస్తాం కదా, ఆ పూజకి సంబంధించింది. ఇది గురు చరిత్ర అనమాట. దత్తాత్రేయ స్వామికి సంబంధించి ప్రతిదీ ఉంటుంది అందులో. స్వామివారు ఒక పద్యం రూపంలో మనకి స్వామివారి కోసం ఉంటుంది. అలాగే తాత్పర్యం కూడా ఉంటుంది అనమాట. చాలా మంచి పుస్తకం. వారం రోజుల పాటు మనం ఆ చరిత్ర పారాయణ చేస్తే చాలా మంచిది. ఇది బాబా గారిది అనమాట. ఇది నాకు షిరిడీలో ఇచ్చారు. ఫస్ట్ టైం నేను ఒకసారి షిరిడీ వెళ్ళామంటే అప్పుడు చాలా చిన్నపిల్లలం మేము. అంటే నాకు మ్యారేజ్ అయింది కానీ శశి రిషి అయితే ఇంకా పుట్టలేదు. అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఎవరో పంచారు ఆ బుక్ అప్పటి నుంచి నా దగ్గర ఉంది. ఇది సాయి పలుకులు అని ఉంటుంది. ఒక పద్యం ఉంటుంది. ఆ పద్యం కింద బాబా గారి మాటలు అనమాట, తాత్పర్యం ఉంటుంది. అలాగే ఇది మనకి స్వామివారిది గురువారాల వ్రతం ఉంటుంది కదా, అదనమాట. మనం ఇన్ని గురువారాలు చేయాలి అని ఉంటుంది కదా, అది ఆ వ్రతం కూడా మీకు నేను ఒకరోజు చెప్తాను. అలాగే బాబా గారిది మేము సత్సంగానికి వెళ్తూ ఉండేవారం ఆ రుషికొండలో మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఆ సత్సంగానికి వెళ్ళేటప్పుడు అక్కడ సచ్చరిత్ర పుస్తకం అనమాట, చిన్నది అది. అలాగే బాబా గారిది నేను రాస్తూ ఉంటానన్నమాట. మీకు తెలిసిన విషయమే. శ్రీరామ అనేది ఓం శ్రీ సాయిరామ్ అనేది నేను కోటిసార్లు రాస్తూ ఉన్నాను ఆ పుస్తకాలు. అదనమాట బాబా గారిది. ఇవన్నీ వ్రతాలకు సంబంధించింది. వినాయక చవితి వ్రతంది, అలాగే త్రినాథ స్వామి అంటే త్రిమూర్తుల వ్రతం చేస్తాం కదా, ఆ వ్రత పుస్తకం అనమాట. అలాగే వరలక్ష్మి అమ్మవారిది, మన వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా, అది. నాకు మెయిన్ రోజు కావాల్సిన పుస్తకం అయితే ఇది. నేను రోజు కనకధార, మహాలక్ష్మి అష్టోత్తరాలు అన్నీ చదువుతుంటాను కదా, అవన్నీ కూడా ఈ లలిత సహస్రనామ పుస్తకంలోనివే. ఇందులో ఆల్మోస్ట్ ఉంటాయండి. అందుకే ఆ పుస్తకం రోజు వాడతాను కాబట్టి పసుపు అది అలా ఉంది. ఎందుకంటే నేను కుంకుమ పూజ చేస్తూ ఉంటాను కాబట్టి. ఇంక ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అనమాట, ఎర్లీ మార్నింగ్ మనం చదువుకోవడానికి. అలాగే ఇది మన పండుగలు అనమాట. అంటే ప్రతి పండగకి సంబంధించి ఆ పండుగ ఎందుకు వచ్చింది, ఆ పండుగ ఎందుకు చేస్తాం. మీరు వీడియోల్లో నేను ప్రతిదీ చెప్తూ ఉంటాను కదా, ఎలా చెప్తున్నానో అని అనుకుంటూ ఉంటారేమో. ఈ బుక్స్లోవే నేను చదువుకుంటానండి. అవన్నీ నాకు తెలుసుకొని నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. తర్వాత 16 సోమవారాల వ్రత పుస్తకం అనమాట. మీ అందరికీ తెలుసు 16 సోమవారాల కోసం ఆల్మోస్ట్ నేను వీడియోస్ చేశాను. అలాగే పుట్టమన్నుతో శివలింగం తయారు చేసి 16 వారాలు మనం
పూజ చేస్తాం కదా అది. తర్వాత రామకోటి అనేది మీ అందరికీ తెలుసు, నేను రాస్తున్నాను అని. కొత్తగా ఎవరైనా మన ఛానల్ వీడియో చూసే వాళ్ళకి తెలియదు. తర్వాత విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం అనమాట, లక్ష్మీ అష్టోత్తరం అనమాట. ఈ బుక్ ఉంటే అమ్మవారి యొక్క స్వామివారి యొక్క సహస్రనామం, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం మొత్తం అన్ని ఇందులో ఉంటాయి. మనం చదువుకోవచ్చు చక్కగా. అష్టోత్తర నామాలు 1000 నామాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇది నా దగ్గర ఉన్నటువంటి దేవుళ్ళ యొక్క పుస్తకాలు. ఇంకా కొన్ని ఉంటాయి, అవి నాకు ఎక్కడ కనిపించలేదు, పైన ఎక్కడో పెట్టినట్టు గుర్తు నాకు ప్లేస్ లేక. తర్వాత పసుపు కుంకుమ అన్నిటినీ కూడా నేను ఒక బాక్స్ వేసుకొని, ఆ బాక్స్ ఏంటంటే నాకు శారీస్తో వచ్చిందండి ఈ బాక్స్. ఆ బాక్స్లో నేను అన్నీ పెట్టేసుకొని చక్కగా పూజ గది కింద పెట్టేసుకుంటాను. నేను ఇంత ఎక్కడ పెట్టింది. తర్వాత పూజ అంతా మన క్లీనింగ్ అంతా అయిపోయిన వెంటనే నేను విగ్రహాలన్నీ తీసుకొచ్చి విగ్రహాలన్నింటికి కూడా బొట్లు పెట్టేసుకొని మాలలు ఏవైతే ఆ విగ్రహాల యొక్క మాలలు ఉన్నాయో ఆ మాలలన్నీ వేసేసుకొని స్వామివారికి అమ్మవారికి చక్కగా నేను వారి యొక్క యథాస్థానాలకి పంపించి పూజ అయితే మాత్రం పూర్తి చేసుకున్నానండి. నేనైతే డీప్ క్లీనింగ్ చెయ్యాలి అని అంటే ఇలాగే నేను చేసుకుంటాను. నేను చేసుకునే విధానమే మీకు చూపించానండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కూడా నాకు తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో మీరు అడగండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. లేదంటే ఇంకో వీడియో మీకు కామెంట్స్కి మీ సందేహాలకు సంబంధించి నేను తెలుసుకొని, నాకు తెలియకపోయినా నేను తెలుసుకొని అయినా సరే మీకు నేను రిప్లై ఇస్తానన్నమాట. మీ అందరూ కూడా నా ఛానల్ని చూస్తూ ఉన్నారు, వీడియోస్ మీకు నచ్చుతూ ఉన్నాయి, మరింత సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. నేను చేసే ఈ చిన్న కష్టానికి మీరు ఒక చిన్న లైక్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట. మరొక విషయం ఏంటంటే పూజ గది క్లీనింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా దీపారాధన అనేది చేయాలండి. పూజ గది క్లీనింగ్ చేసేసి అలా వదిలేయకూడదు. మరొక విషయం ఏంటంటే లక్ష్మీ కుంచం, కుబేర కుంచం ఏదైతే ఉందో ఆ కుంచాన్ని తీసేసి క్లీన్ చేస్తారు కదా, క్లీన్ చేసిన వెంటనే ఆ కుబేర కుంచాన్ని ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. క్లీన్ చేసిన వెంటనే పొడి బట్టతో చక్కగా తుడిచేస్తే తడంతా ఆరిపోతుంది కదా, వెంటనే మీరు కుబేర కుంచాన్ని కూడా తయారు చేసేసి ఆ కాయిన్స్, బియ్యము, పసుపు, కుంకుమ, అక్షింతలు, తర్వాత లక్ష్మీ గవ్వలు, మళ్ళీ మీరు ఏవేవైతే స్వామివారి దగ్గర కుబేర కొంచెంలో వేయాలనుకున్నారో వాటన్నిటిని కూడా వేసి స్థాపన చేసేసుకోండి. అలా ఎప్పుడు ఉంచొద్దు. అమ్మవారికి స్వామివారికి అలంకరణ ఇదంతా కూడా ఏంటండి, వాళ్ళని మనం చక్కగా క్లీన్ చేసి పెట్టడమే కదా. పెట్టిన వెంటనే మనం దీపారాధన ఖచ్చితంగా చేసి వాళ్ళకి నైవేద్యం అనేది పెట్టాలి. నేను ఇదిగోండి శివాభిషేకం కూడా నేను చేసేసుకున్నాను. శివాభిషేకం కూడా చేసుకొని ఆ తర్వాత నేను స్వామివారికి అమ్మవారికి దీపారాధన చేసుకున్నాను. మీ అందరికీ తెలుసు శివాభిషేకం నేను డైలీ చేసుకుంటానని. శివలింగం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అభిషేకం డైలీ చెయ్యాలా అని కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. మీ వీలును బట్టింది. కానీ శివలింగం లేని ఇల్లు శ్మశానంతో సమానం అని చెప్పి కాశీలో చాలా మంది చెప్తూ ఉంటారు, మన పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. శివలింగం అనేది ప్రతి ఇంట్లో ఉండాలి, కానీ పెద్దది కాదు. ఇప్పుడు నాది చూస్తున్నారు కదా, మా ఆయన యొక్క బ్రొటన వేలికి ఇంకా చిన్నదే ఉంటుందండి. ఇది ఆ లింగం ప్రకారం తెచ్చుకోండి. ఏదైతే ప్రాణమట్టం ఉందో ఆ ప్రాణమట్టం అమ్మవారు అనమాట, లింగం స్వామివారు అనమాట. కాబట్టి మీరేమి పంచామృతాలతోనో పాలతోనో దేనితోనూ మీరు చేయొద్దు. ప్రతిరోజు స్నానం చేస్తారు కదా, పూజ చేసుకునే ముందు ఒక గ్లాస్తో ఒక పంచపాత్రతో నీళ్ళు తీసుకోండి, స్వామివారి మీద వేయండి. వేసేసి మళ్ళీ స్వామివారిని కొంచెం కడిగేసి బొట్టు పెట్టేసి అక్కడ పెట్టండి. ఒక పువ్వుని సమర్పించండి, ఒక నమస్కారం చేసుకోండి, ఓం నమః శివాయ అని మంత్రాన్ని చదవండి. ఇంతవరకు చాలండి. సోమవారాల టైంలో ఏదైనా మహాశివరాత్రి, మాస శివరాత్రి ఇలాంటి మంచి రోజులు పర్వదినాలు వచ్చినప్పుడు మీరు పంచామృతాలతోనూ పళ్ళ రసాలతోనూ అభిషేకం చేసుకోవచ్చు. శివలింగం ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. ఆరోగ్య సమస్యలు అనేవి ఎప్పటికీ రావు. భగవంతుడు అనేవాడు మనం మనుషుల్ని నమ్మితే ఖచ్చితంగా చెడిపోతామేమో, కానీ భగవంతుడిని నమ్మిన వాళ్ళు ఎప్పుడూ చెడిపోరండి. భగవంతుడిని నమ్మడమే మంచిది. మనుషులు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. భగవంతుడిని నమ్మండి. ఆయనకి అన్నీ అప్పచెప్పి మీరు చక్కగా ఆయన్ని పూజిస్తూ ఉండండి. ఇక ఒక చిన్న పాట మీకోసం. గోపా ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, గోవిందు సన్నిధి నాకియ్యవమ్మ. ఒంటి ప్రదక్షిణం నీకిస్తేనమ్మ, వైకుంఠ సన్నిధి నాకియ్యవమ్మ.
రెండో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, నిండైన సంపదలు నాకియ్యవమ్మా. మూడో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, ముత్తైదు వాతానాన్ని నాకియ్యవమ్మా. నాలుగో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, నవధాన్య రాసులను నాకియ్యవమ్మా. ఐదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, ఐదో ధనాన్ని నాకియ్యవమ్మా. ఆరో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, అందాల పుత్రుణ్ణి నాకియ్యవమ్మా. ఏడో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, నిండైన సంపదలు నాకియ్యవమ్మా. ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, యముని చేత బాధలు తప్పించవమ్మా. తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, తోడుగా కన్యలకు తోడియ్యవమ్మా. పదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, పద్మాక్షిని సేవ నాకియ్యవమ్మా. రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువై ఉండి విలసిల్లవమ్మా. గోపా ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా. ఒంటి ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, వైకుంఠ సన్నిధి నాకియ్యవమ్మా. రెండో ప్రదక్షిణం నిండైన సంపదలు నాకియ్యవమ్మా. మూడో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, ముత్తైదు వాతానాన్ని నాకియ్యవమ్మా. రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువై ఉండి విలసిల్లవమ్మా. ఇది తులసమ్మ వారి పాట అన్నమాట. తులసమ్మ వారికి ప్రదక్షిణాలు చేసి ఈ పాటను పాడుతూ ఉంటారు. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.